రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఏదైతే ఉందో పాలనకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా చూస్తే మాత్రం ప్రతి శ్వేతపత్రంలోనూ గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ఆ తద్వారా జరిగిన నష్టాలు ఏంటనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వాటికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఇవాళ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆ శ్వేతపత్రాలు ఏవైతే రిలీజ్ చేశారో వాటికి సంబంధించిన కౌంటర్స్ని పెట్టుకుని వాళ్ళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో భాగంగా చూస్తే మాత్రం ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెబుతోంది, కేవలం వాళ్ళ చేతగానితనాన్ని ప్రతిబింబించేందుకు అవకాశం ఉండేలాగా, అంతేకాకుండా ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టలేని స్థితిలోనే ఇలాంటి కారణాలు వెతికేందుకే ఆ శ్వేతపత్రాలు విడుదల అంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తను వాస్తవిక నెంబర్స్ ఇవే అని చెప్పే ప్రయత్నం చేసినది మనం చాలా క్లియర్గా చూస్తాం. అదే సందర్భంలో దానికి ఇమీడియట్గా కౌంటర్గా పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడారు. ఆ వాళ్ళు ఏదైతే మాట్లాడారో శ్వేతపత్రాలు ఏవైతే రిలీజ్ అయ్యో వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయని చెబుతూనే గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే పనిచేశారో దాదాపుగా అదే అధికారులు ఇవాళ పవర్లో ఉన్నారు, అదే అధికారులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారమే మేము ఈ శ్వేతపత్రాలు విడుదల చేశామని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి శ్వేతపత్రాలు విడుదల కావచ్చు, లేకపోతే దానికి జగన్ ఇచ్చిన కౌంటర్ కావచ్చు, రెండిట్లో ఏవి నిజాలు, లేకపోతే ఎవరు వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేస్తున్న విషయంపై ఇవాళ మనము చర్చించబట్టే మనతో పాటు టీడీపీ నాయకులు రఫీ ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు. రఫీ గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే. మొత్తానికి అంటే మీరు శ్వేతపత్రాలు విడుదల చేసే పేరుతో గత ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పే వాస్తవిక ప్రక్రియను ప్రారంభించామని మీరు చెప్తున్నారు, కానీ బుకాయించేందుకు వాటిని ఆయుధాలుగా మార్చుకున్నారన్నది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్. ఏమంటారు మీరు? నమస్కారం సార్, సినిమా గారు మీకు, అలాగే బీఆర్కే వీక్షకులందరూ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి చెప్పచ్చు సార్. ప్రెస్ మీట్ పెట్టడం, నీళ్లు నవ్వటం, అతను చెప్పే విషయాలు అతనికే గుర్తులేకపోవడం, ఎంత పేలవంగా అతని ప్రెస్ మీట్ సాగిందో చూసాం కదా మనం. ప్రభుత్వం అసెంబ్లీలో ఎంత పకడ్బందీగా ఏ ఆఫీసులు తాకట్టు పెట్టి ఎంత డబ్బు తెచ్చారు. విశాఖపట్నంలో ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు, పార్కులు తాకట్టు, ఎంత అప్పు చేశారు, ఇంకా అప్పులు ఎక్కడెక్కడ చేశారో వెతుకుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే అనంతరం ప్రెస్ మీట్ పెట్టినటువంటి పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన కూడా చెప్పారు ఏమని, మాకే అర్థం కావట్లేదు, ఆఫీసర్ రాత్రి 9 దాకా కూర్చుంటున్నా నేను, ఎక్కడెక్కడ అప్పులు ఎలా చేశాడు, ఏం తాకట్లు పెట్టాడు ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు వరకైతే 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అతను రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం కాకుండా 9.5 లక్షలు అప్పు చేస్తే అతను ఏం చెప్తాడు, మొత్తం 5.5 లక్షల కోట్లు అప్పు ఉంటాడు. 4.5 లక్షల కోట్లు ఎక్కడెక్కడ అప్పులు తెచ్చాడో మొత్తం వేసి చూపించారు. ఫలానా దాంట్లో మొత్తం లెక్క చెప్పారు కదా. అది అసెంబ్లీలో ఉంటే అతను ఏం చెప్పేవారో అర్థమైంది. అతను ప్రెస్ మీట్ పెట్టాడు, ఎవరిని మాట్లాడేవాడు. ఒక అమ్మాయి లేచి రిపోర్టర్, నేషనల్ మీడియా అనుకుంటా, నేను 2 క్వశ్చన్స్ అడుగుతానంటే నాకు ఆగి వేస్తుంది, వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదే సమాధానం. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషను నువ్వు దాన్ని ఇది తప్పు, ఇది రైట్, ఇది తప్పు, ఇది కాదు, ఇదని చెప్పాల్సింది అసెంబ్లీకి వచ్చి. అసెంబ్లీకి రాకుండా పారిపోయి నువ్వు 9.5 లక్షల కోట్లు అప్పు తెచ్చాన్నావు, 2,70,000 కోట్లు బటన్ నొక్కానన్నావు. మిగతా డబ్బు ఏం చేశావు, ఏం ఖర్చు పెట్టావు? ఏమో ప్రాజెక్ట్ కట్టావా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టావా, లేదా బిల్డింగ్ కట్టావా, ఏమో కాలువ కట్టావా, లేదా ఏం చేశావు? ఓ ఫ్యాక్టరీ పెట్టావా? రైట్. ఆ డబ్బు ఏం చేసావు? అప్పుడు కూడా